వాక్యం వెదజల్లబడుతుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియులారా, గొప్ప ప్రసంగం చేయను, క్లుప్తమైన ప్రసంగాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నా. మార్కు సువార్త బైబిల్ చదవాలి నాతో ఎవరన్నా కలిసి. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని కొంచెం కుదురుగా ఎవరైనా చదవాలని మనవి చేస్తున్నాం. ఆకాశము భూమి గతించును గాని అమ్మా, ఇప్పుడు బైబిల్ ఉన్న వారందరూ మీ దగ్గర బైబిల్ ఉన్నాయి. నా దగ్గర తెలుగు బైబిల్ ఉంది, మీ దగ్గర తెలుగు బైబిల్ ఉంది. ఆ తెలుగు బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరములు మాత్రమే గలిలయ సముద్ర తీర ప్రాంతమంతా కాలినడకన గాడిద మీద లేదా పడవల మీద ప్రయాణమై సువార్త బోధిస్తూ, రోగులను బాగు చేస్తూ, పాపులను రక్షిస్తూ వారు తిరిగారు. ఆ తిరిగే సమయంలో అక్కడక్కడ ఆనిముత్యాల్లాంటి సత్యమైన నిత్యమైన పరలోకపు మాటలు సెలవిచ్చాడు. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఆకాశం గతించిపోతుంది, ఆకాశం గతిస్తుంది, భూమి లయమైపోతుంది. ప్రియులారా, మీరు గమనించాలి, ఈ భూమి లయమైపోవటానికి ఒక సత్యాన్ని మీకు నేను బోధించాలనుకుంటున్నా. ఈ భూమి మీదికి నోవాహు దినంలో భయంకరమైన జలప్రలయాన్ని తెప్పించాడు. మీకు అందరికీ తెలిసిన సత్యమైన మాటలే చెబుతున్నా. నోవాహు అంతవరకు వర్షం అనేది ఎలా ఉంటుందో చూడలేదు. దేవుడు చెప్పాడు ఏమని? దేవుని స్వరము నోవాహుతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నోవాహు, ఈ మనుషులు, నేను రూపించి కలగజేసిన మనుషులు. ఆదికాండం 12వ అధ్యాయం అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి తలంపులన్నీ కేవలము చెడ్డవి. మీరు ఈ 3 రోజులు దేవుని వాక్యాన్ని కాస్త మనసు పెట్టి ఆలకిస్తే, బైబిల్ చాలా మంది చెబుతుంటారు, అయ్యగారు మేము 3 సార్లు చదివాం, అయ్యగారు 4 సార్లు చదివాం. ఓ సేవకుడు వచ్చి దాదాపు 2 గంటలు మాకు ప్రసంగించాడు. మేము బైబిల్ కాలేజీకి వెళ్తున్నాం. వీ నో ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్. వై? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నో ఎవ్రీథింగ్. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటలు మాకు కూడా తెలుసు అని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయితే నేనేమంటానంటే, నీకు ఎంత జ్ఞానమున్నా, ఎంత పరిజ్ఞానమున్నా, కాస్త ఒక్కొక్క పదాన్ని విడదీసి విమర్శించి చదివితే బైబిల్లోని సత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ భూమి లయమైపోతుంది అని వ్రాయబడి ఉంది. అగ్నికందకములు భూమిని కాల్చివేస్తాయని సువార్త పాఠ్య భాగంలో రాశారు. మీరు ఆ భాగాన్ని గమనిస్తే భూమి ఎలాగ లయమైపోతుంది? నోవాహు కాలంలో జలప్రలయం చేత భూమిని నాశనం చేశాడు. అప్పుడు వారు అడిగిన మాట ఏమిటి? ఈ జలప్రలయం ఇక మాకొద్దు అన్నారు. అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక జరగబోయే దినాలలో భూమిని అగ్ని చేత నేను కాల్చివేస్తా. ఎప్పుడు కాల్చివేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను మీరు చూస్తే, సొదొమ గొమొర్రా పట్టణాలను లోతు నివాసం ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారిని లోతును పిలిచి, లోతు, నోవాహులో ఏం చెప్పాడో లోతుతో అదే మాట అంటున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాటలు గతించవు అన్నాడు. ఆకాశము భూమి లయమైపోయి గతించిపోయినా నా మాటలు గతించవు. నోవాహుతో ఏమన్నాడు? జలప్రలయం చేస్తున్నాను, నాశనం చేస్తాను. కారణం ఏమిటంటే వీరి చెడుతనము. రెండవది, లోతు కాలంలో చూస్తే లోతు వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలుసా? భయంకరమైన త్రాగుడు జీవితం.
సొదొమ గొమొర్రా పట్టణ వాసుల జీవితం ఎలాగుందంటే త్రాగుడుకు బానిసలయ్యారు, వ్యభిచారానికి బానిసలయ్యారు, పెద్ద చిన్న అనే గౌరవం వారిలో లేదు. భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నేను అగ్ని చేత కాల్చివేస్తా. మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం. నోవాహుతో అలాగన్నాడు, లోతుతో ఇలాగన్నాడు. ఇప్పుడు చదువుతున్న లేఖన భాగంలో ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. ఏదైతే దేవుడు వాగ్దానము చేస్తాడో, ప్రియులారా మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరైతే దేవుని మాట వింటారో వారు ఆశీర్వదింపబడతారు. ఈరోజు నేను చెప్పే లేఖన భాగంలో మాట వినిన వారు ఆశీర్వదింపబడ్డారు, మాట వినని వారు శపించబడ్డారు. ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మాటలు చాలు. ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకో. ఏమని తెలుసా? ఒకటి, ఎవరైతే దేవుని మాట వింటారో వారు ఆశీర్వదింపబడతారు. చప్పట్లు కొడుతూ ఉన్నామని కనపడుతూ. ఎవరైతే దేవుని మాట వినరో వారు ఏమవుతారు? శపించబడతారు. మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. ఏమో తెలుసా? అయ్యగారు, దేవుడు శపిస్తాడా? దేవుడు శపించడానికే భూలోకానికి వచ్చాడా? ఆయన మానవాళ్ళని రక్షించడానికి కదా వచ్చాడు. మరి ఎందుకు ఈ మాట మీరు తేటతెల్లంగా చెబుతున్నారు అని మీరు నాతో అనొచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని లేఖన భాగంలో అంటున్నారు, మీరు ఆయనకు కోపము రేపవద్దు అని బైబిల్లో రాసి. మీరు బైబిల్లో మనం ఎంతసేపు మన వాళ్ళకి ఎట్లుంటాయంటే, మన విశ్వాసులకు ఎంతసేపు ఆశీర్వాదాలే కావాలి. ప్రభువా నాకు ఇల్లు, ప్రభువా నా బిడ్డకు మంచి సంబంధం చూడు, ప్రభువా నాకు మంచి ఉద్యోగం. 24 hours వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటే యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఓన్లీ గిఫ్ట్ కోసమే. ఎప్పుడు చూడు ఆశీర్వాదమే కావాలి. ఎందుకు ఆశీర్వాదం రాలేదు? మనకెందుకు ఆశీర్వాదం రాలేదు? దేవుని మాట విన్న వారికి ఆశీర్వాదం, వినని వారికి శాపం. మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవరన్నా తెరిచిన వారు. నా నామం నిమిత్తము అందరి చేత ఏమంట? అందరి చేత. అబ్బే మీకు అదొద్దు. దేవుని కోసం ఒక దెబ్బ తినకూడదు, దేవుని కోసం ఒక మాట పడకూడదు. మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని మాట వినని వారికి శాపాలు ఉన్నాయి. అదే యోహాను సువార్త 14:14 అంటాడు. ఏమంటాడు తెలుసా? నా నామమున మీరు చెప్పండి నన్ను ఏమడిగినా. అమ్మ మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం తేటగా చెప్తుంది, నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తా. అయితే శాపం ఎందుకు వస్తుంది పాస్టర్ గారు? ఆశీర్వాదాలు ఇవ్వాలి కదా దేవుడు. మరి ఆశీర్వాదాలు ఇవ్వట్లేదే. ఈరోజు ఎవరు దేవుని మాట విన్నారో ఒకసారి చూద్దాం. అబ్రహాము అనే ఆయన ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ అబ్రహాముతో దేవుడు అన్నాడు, వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాం. మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పదము మనకు అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకున్నాం. చాలా మంది అంటుంటారు, అయ్యగారు ఒక గంట సేపైనా వాక్యం చెప్పండి, ఓ 2 గంటల సేపైనా వాక్యం చెప్పండి అంటూ ఉంటారు. నీకు గంట చెప్పినా 2 గంటలు చెప్పినా నీ మెదడులో ఉండదు. 45 నిమిషాలు దాటితే నీ బ్రెయిన్లో, నీ గుజ్జులో ఏమీ నిలబడదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకు 45 నిమిషాల్లోనే కుదించడానికి ప్రయత్నిస్తా. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాంతో అన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నావు అబ్రహాం, నీకు నేను కుమారుని ఇస్తా. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని మాట విన్నాడో, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినాడు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము దేవుణ్ణి స్తుతించి నవ్వెను అని వ్రాయబడింది బైబిల్లో. మీరు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే అబ్రహాంకు సెకండరీ దేవుని యొక్క మాటకు లోబడ్డాడంటే
ఎలాగ లోబడ్డాడు అని మన బైబిల్లో చూస్తే, అబ్రహాము తన కుమారుని తీసుకొని వధకు బలి ఇవ్వటానికి వెళ్ళాడు. హల్లెలూయా. అబ్రహామును ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహాం దేవునితో అన్నాడు, అయ్యా నువ్వేదైతే చెబుతున్నావో, ఏదైతే నీ మాట నాకు వినపడుతుందో, నేను నీ మాటకు లోబడి నాకు నువ్విచ్చిన ఏకైక కుమారుడైన ఇస్సాకును ఏం చేస్తానని చెప్పాడు? చెప్పండి, బలి ఇస్తాను. నువ్వు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ఆస్వాదించాలని మనవి చేస్తున్నా. ఎప్పుడైతే అబ్రహామును ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో, బలి ఇస్తుండగా ఒక స్వరం వినపడింది. ఏమని? అబ్రహాం, నీ కుమారుని బలి ఇవ్వటానికి వీల్లేదు. అదిగో పొదలలో చిక్కుకొని ఉన్న పొట్టేలు ఉంది. ఎక్కడుందంట పొట్టేలు? ఎక్కడుందమ్మా? ఎట్లుందంట అది? చెప్పాలి, ఎట్లుంది అది? ఇక్కడ లాజిక్ ఆలోచించేద్దాం. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒకవేళ అబ్రహాం ఇదిగో నీకు అక్కడ పొట్టేలను తీసుకో అన్నాడు అనుకోండి, పొట్టేలు పరిగెత్తా అట్లే కూర్చుంటుందా? పరిగెత్తదా? చెప్పండి అమ్మా. పరిగెత్తమని వాడు పరిగెత్తగలడు అబ్రహాం? దేవునికి ఎంత ప్రేమ తెలుసా? దేవుని మాట విన్న వారికి ఆశీర్వాదాలు వారి దగ్గరికే వస్తాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుస్తుంది. నువ్వు ప్రేమించకుండా, దేవుని మాటను ప్రేమించకుండా, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి, నీ ఇష్టానుసారంగా తాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, మోసమైన మాటలు చేస్తూ, హృదయంలో ఒకటి బయట ఒకటి మాట్లాడుతూ, ఇరుగుపోరు గారిని దేశిస్తూ, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నువ్వు అంటున్నావు, అయ్యా నాకు ఆశీర్వాదాలు కావాలి. నో, ఆశీర్వాదాలు కావాలి అంటే నీలో మార్పు ఉండాలి. దేవుని మాటకు లోబడే స్వభావం నీలో ఉండాలి. అసలుకు వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? వాక్యం ప్రకారం జీవిస్తున్నామా? ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాం. అసలు వాక్యం అంటే నీకేమిటో తెలుసా? వాక్యం ఏమిటో తెలియదు. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి చదువుదాం వచనాలు. చెప్పండి చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వినపల్లే, మళ్ళీ చదవాలా? ఇప్పుడు చదివింది వినపల్లే, గట్టి చదవన్నా. వాక్యము దేవుడై. మీరు ఆగండి అన్న. అమ్మ మీరు చెప్పండి, ఏందో అన్న చదివింది? వాక్యము దేవుడై ఉండెను. వెనుకలు పలకరే. వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట ఎంతమంది తెలిసి చెప్పండి. అందరం చదివేస్తాం టకటక. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడే ఉండాలి, శరీరధారి కృపా సంపూర్ణంగా మన మధ్య నివాసి ఆయన యేసుక్రీస్తు. ఇలాంటివి చాలా చెబుతాం. ఇక్కడ ఏమన్నాడు? అసలు వాక్యం అంటే నీకేంటి? వాక్యం తెలటంలా. వాక్యం గిన నీ హృదయంలో ఉంటే, వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుని మాటకు కట్టుబడి బ్రతుకుతావు. దేవుడు చెప్పిన మాటకు లోబడి నువ్వు జీవిస్తావు. వాక్యం ఏమిటో నీకు తెలుస్తా ఉందా? దేవుడు ఎవరో తెలుస్తూ ఉన్నాడా? ఈ దినాల్లో చాలా మంది నానా విధాలైన పేర్లు పెడుతున్నారు. కొంతమంది ఒక ఆయన దేవుడు కాదంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఈయన అసలు దేవుడే కాదు అంటున్నాడు. ఎవరు ఎక్కడ ఏమి చెబుతున్నారో కన్ఫ్యూషన్ చేస్తూ ప్రజలను తిప్పేస్తూ ఉన్నారు. ఈరోజు క్షుణ్ణంగా చెబుతున్నాం. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాలు పరిశుద్ధమై లెక్కించబడిన వాక్యమే దేవుని మాట. చెప్పబడి దేవుడా మనకు కనపరచు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, తన ప్రియ కుమారుడని ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం ఆగు, నీకోసం పొదల్లో నేనే సెటరైట్ చేసి పెట్టా. అది ఎక్కడికి పారిపోదయా, ఎక్కడుందో అక్కడ నిలబడిపోద్ది అంతే. నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకొని తీసుకురా, అంతవరకే నీ పని. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. వాక్యం అంటే భయం లేదు, అన్ని దాళ్లకు సమయం ఉంటుంది. సమయం లేనిది దేనికి చెప్పండి?
నీకే తీరికుండదు. నువ్వే గుడికి రావు, నువ్వే వాక్యం వినవు, నువ్వే మోకాళ్ళు వేయవు, నువ్వే సేవకుడిని గౌరవించవు. నీ కొడుకు ఎట్లొస్తుంది? తల్లిదండ్రులను చూస్తే పిల్లలు కూడా అలాగా తయారవుతూ ఉన్నారు. నువ్వు గుడికి వస్తే బైబిల్ పట్టుకొని రావు, మనకి నామోసి సిగ్గు. నేను చాలా చర్చిల కాడ చూస్తుంటా. కొన్ని చర్చిల్లో మాత్రమే అలా కాదు, కానీ కొన్ని చర్చిల్లో చాలా మందిని చూశా. చర్చిలో ఆరాధన జరుగుతుంటే పిల్లలందరూ బయట క్యాంపస్లో కూర్చోండి. వాక్యం తెలియదు, ప్రార్థన అనుభవం లేదు, తల్లిదండ్రులకు కన్నీటి ప్రార్థన అనుభవం లేదు, ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. పేరుకు మాత్రం క్రైస్తవ సంఘం సమాజంగా మారుతూ ఉన్నారు. ఇదివల్ల క్రైస్తవ సంఘాలు సమాజాలు పతనమవటానికి కారణం ఏడో తెలుసా? సాతానుకు త్రోవిస్తూ ఉన్నారు. నీలో భక్తి ఉంటే, నీలో భక్తి పరవశం ఉంటే, నీలో వాక్యము నీలో ఉంటే, నీ చూసిన వాక్యం అనే బాసికము నువ్వు కట్టుకొని ఉంటే, సాతాను ఏ తెగులు చెప్పండి, ఏ తెగులు నీ గుడారమును, ఇప్పుడు చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచు. నుదుట బాస్కం ఉండదు, చేతిలో బైబిల్ ఉండదు, వాక్యం నీలో ఉండదు, హృదయంలో వాక్యం ఉండదు. అన్ని తెగుళ్ళు నీ ఇంటికే, కరోనా నీ ఇంటికే, ఎయిడ్స్ నీ ఇంటికే, పనికి మాలిన జ్వరాలు నీ ఇంటికే. కారణం మనలో వాక్యం లేదు, మనలో దేవుని మాటకు లోబడే స్వభావము లేదు. అబ్రహాము తన సంతానాన్ని ఇప్పటి వరకు 2024 వరకు ఇప్పటి వరకు మనం ఉన్నామంటే వీఆర్ ఆల్ అబ్రహాం సంతానమే. సభలో ఉన్నామని కనపడుతూ ఇసుకరేణు వలె అబ్రహాం నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని మాట విన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ కొడుకు నాకు కావాలన్నాడు. ఒక్కటే యాక్షన్, ఒక్క మాట కూడా వెనక్కి మాట్లాడలే అబ్రహాం. మన దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని వాక్యము మన జీవితాలను మార్చివేస్తుంది. ఒక్కరికన్నా చెబుతున్నావా యేసు ప్రభువుని నమ్ముకోని? యేసు ప్రభువుని నమ్ముకోని చెబుతున్నావా? దారిలో పనికి పోయేటప్పుడు చెబుతున్నావా? డ్యూటీకి వెళ్ళినప్పుడు చెబుతున్నావా? నువ్వు కూర్చున్నప్పుడు నీ సావాసగాళ్ళు, నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడతావు? పొద్దుగోని మాటలు. డబ్బు 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 డబ్బు. ప్రతి మనిషికి డబ్బు ఇది ఒక పెద్ద జబ్బు. క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం నీ మెదడులో లేదు, హృదయంలో వాక్యం లేదు. ఇష్టానుసారంగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, ఒక అర్ధగంట వింటున్నావు, లేచి వెళ్ళిపోతున్నావు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం వాక్యం చెప్పాడో నెమరేసుకుంటున్నావా? ఎంతసేపు వాణ్ణి విమర్శించటం, వీణ్ణి విమర్శించటం, వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం, వాని మీద నేరోపణ చేయటం. అబ్రహాము ఇస్సాకును బలి అంటే నోరెత్తలే. దేవుని పని అంటే నోరెత్తకూడదు. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఊరికనే రావు నాయన ఆశీర్వాదాలు. ఈరోజు ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం దేవుడు చెప్తున్న మాట, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఈ పిల్లలను పెంచి ఎటు చేశాడట? ఉద్యోగస్తునిగా చేశాను, 5 ఎకరాల భూస్వామిని చేశాను, బ్యాంకులో ఉద్యోగం ఇప్పించాను. అయ్యా నాకు ఇల్లు లేదంటే ఇల్లు ఇచ్చాను. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నేను గుడ్రాలిగా బ్రతుకుతున్నానయ్యా, అందరూ నన్ను తిడుతున్నారా, గేలు చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా అంటే పిల్లలు ఇచ్చా. నువ్వు ఏం అడిగితే అది నేను ఇచ్చినా లేదా? నేను అడిగింది దేవుడు ఇచ్చినాడు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి చూద్దాం. దేవుడు అన్నీ ఇస్తాడు మనకు. యోహాను సువార్త 14:14 ఏమంటున్నాడు? మీరు నా నామమున నన్ను ఏమడిగినా చేస్తాను. మనం ఏం చేస్తున్నాం? దేవుడు చేస్తున్నాడు, అయ్యా ఈ పిల్లలను నేను పెంచి పెద్ద చేశా, గొప్పవారిని చేశా.
ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారు చెప్పండి? ఒకరికంటే తక్కువగా ఉన్నామా? అమ్మా చెప్పండి. తినటంలో కానీ, తిండిలో కానీ, కట్టుకునే బట్టలో కానీ, ఉండట ఇంటిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మర్యాదల్లో కానీ, క్రమంలో కానీ మనల్ని దేవుడు ఎక్కడ పెట్టే తెలుసా? ఉన్నతమైన స్థానములో దేవుడు మనల్ని ఉంచాడు. బైబిల్ చెప్పిన మాట, నిన్ను తోకగా ఉంచను, తలగా ఉంచుతా. దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ పిల్లలకి ఏం కావాలో నేను ఇచ్చా, పిల్లలు గొప్పవారిని చేశా, ఫలాని ఆ ఇస్సాకు మంచి పేరు సంపాదించుకోండి, మంచి తహసీల్దార్ అండి, మంచి ఎస్ఐ అండి, మంచి డిఎస్పీ అండి పేరు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. చాలా మంది ఏమి ఇచ్చినాడయ్యా మాకు? పక్కింటి వాళ్ళకు ఇల్లు ఉంది, మాకు ఇల్లే లేదు. ఇంకా చాలా మంది ఏమిచ్చాడయ్యా మాకు దేవుడు? వాళ్ళ కొడుకు ఉద్యోగం ఉంది, మాకు ఉద్యోగమే లేదు. ఏమిచ్చాడయ్యా దేవుడు? అదో ఆ బిడ్డకు మంచి భర్తనిచ్చాడు, మా బిడ్డకు అసలు పెళ్ళి అయ్యేంత వరకు దేవుడు మాకేమీ ఇవ్వలేదనే వాళ్ళు. కానీ ప్రియులారా, నేను ఒక మాట చెప్పునా, దేవుడు మనకేమిచ్చాడో? కరోనా సమయంలో ఎంతమంది పిట్టలు రాలిపోయినారు మీకు తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా? ఈరోజు దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి దేవుని సన్నిధానంలో నేను కూర్చోబెట్టాడు. ఇంతకంటే దేవుడు నీకు ఏమి ఇవ్వాలి? చప్పట్లు కొడితే ఉన్నామని కనపరచు. మంచి ఆరోగ్యం. వరదలకు కొట్టుకొని పోతున్నారు జనాలు, ఎండలకు చచ్చిపోతున్నారు జనాలు. నువ్వు హాయిగా వచ్చి కూర్చొని వాక్యం వింటున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే నీకేం ఆశీర్వాదం కావాలి? ఇంతకంటే దేవుడు నీకేమి ఇవ్వాలి? మొత్తుకుంటున్నావే, నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు. ₹1,00,00,000 డబ్బు ఇస్తేనేనా దేవుడు? లేదా మంచి ఉద్యోగం ఇస్తేనేనా దేవుడు? సజీవుల లెక్కలో దేవుడు నిన్ను ఉంచడమే గొప్ప ఆశీర్వాదం. సభ్యులు ఒడ్డునే ఉన్నామని కనపడుతుంది. నేను ఈ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే ఇప్పుడు చదవండి. ఏదో మీ బైబిల్ పొరపాటు ఉంది, నువ్వు చదవమ్మా. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నీది కూడా తప్పు ఉన్నట్టుందే. మరి మేము తప్పు రాసినారేమన్నా? తిరగబడి ఉన్నారు. అమ్మ, మనం ఎప్పుడైనా తిరగబడినామా దేవునికి? అమ్మా, తిరగబడి ఏ రోజున కొట్టినావా దేవుణ్ణి? లేకుంటే తేలను వద్దుపో దేవుడు అన్నారా? ఆడ బైబిల్లో రాశారే, వీరు నా మీద తిరగబడి ఉన్నారు. ఎప్పుడు తిరగబడినాం మనం? అసలుకు ఆదివారం గుడికి వస్తున్నాం, ఆదివారం ₹10 కానికేస్తున్నాం. వీలైతే మోకాళ్ళు వేస్తాం, వీలు కాకుండా మోకాళ్ళు లేము. మనకు నచ్చితే వాక్యం వింటాం, నచ్చకపోతే ఇంటికి పోతాం. లేకపోతే మేము పాస్టర్ను కానీ దేవుణ్ణి కానీ ఒక మాట అన్నట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. అవునా కదా? చెప్పర్రా అన్నామా? మనం ఎప్పుడు దేవుణ్ణి దూషించామా? మరి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? వీరు నా మీద తిరగబడి ఉన్నారు. వీళ్ళకి నేను అన్నీ ఇస్తే మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తున్నా. నేను అన్నీ వీళ్ళకి ఇస్తే వీళ్ళు నా మీద తిరగబడుతున్నారు. ఎట్లా తిరగబడుతున్నారు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేను చివరిగా ముగింపులోకి వస్తా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని వద్ద అమ్మ, పెన్ను పేపర్ ఉంటే అండర్లైన్ చేసుకోండి తల్లులు. చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఊరిగా పొద్దుపోని మాటలు, పనికి మాలిన పాటలు కాదు. అక్కడ రాశారు, మానవుడు దేవుని వద్ద దొంగులునా, అయితే మీరు నా వద్ద దొంగ. దేవుడు మాట్లాడే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఉన్నవారు అండర్లైన్ చేయండి. మాకు బైబిల్ అక్కర్లేదే గారు, ఇదే మా మెమరీ పవర్ ఇక్కడే ఉంటుంది, మా కంప్యూటర్ ఇక్కడ పెట్టుకుంటామంటే పెట్టుకోండి. ఎట్లా తిరగబడుతున్నారు మానవులు అంటే ఇక్కడ రాశాడు. మానవులు ఏం చేస్తున్నారు? నా సొమ్ము దొంగతనం చేస్తున్నారు. ఎవరమ్మా దొంగతనం చేసేది? మానవుడు దేవుని వద్ద దేవుని సొమ్ము దొంగతనం చేస్తున్నాడట. ఎంత ఘోరమైన మాట తెలుసా అది?
దేవుని సొమ్ము దొంగతనం చేసేవారు ఉన్నారు. అక్కడ రాసిన మాట ఎవరు తెలుసా? వారు నా మీద తిరగబడుతారు. ఇది ఇట్లే దేవుని సొమ్ము దొంగతనం చేసేవారు చాలా వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలండి. వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, వినయం లేదు, విధేయత లేదు. వాడిష్టానుసారమైన జీవితం జీస్తున్నాడు. ఇంకో విషయం చెప్పిన, వానికి నచ్చినట్టుగా వాడు వాక్యాన్ని బోధించుకుంటూ పోతున్నాడు. వానికి నచ్చినట్టుగా వాడు సంఘంలోకి వస్తున్నాడు. వానికి నచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం, మానవులు నా సొమ్ము దొంగతనం చేస్తూ ఉన్నారు. వీరు దొంగలు. దేవుని సొమ్ము దొంగతనం చేసే వాళ్ళని ఏమంటారండి? అమ్మా, దొంగతనం చేసే వాళ్ళని ఏమంటారు చెప్పండి? కానీ ఇక్కడ మానవులు ఏం చేస్తున్నారు? దేవుని సొమ్ము దొంగతనం చేస్తున్నారు. దొంగలు ఉన్నారు ఈ దినాల్లో. ఈ దొంగలు ఇంటి దొంగలను ఎవరో పట్టరంట కదా, అట్లా ఉంటుంది వ్యవహారం. దేవుని సొమ్ము దొంగలిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఎవడో చూడండి, దేని విషయంలో దొంగతనం చేస్తున్నామయ్యా అని అడుగుతుంటే అక్కడ జవాబు రాశారు, మీరు నాకు ఇవ్వవలసిన అమ్మా ఏ భాగం అట? దశమ భాగం. దేవుని దశమ భాగం అని దొంగలు చాలా మంది దినాల్లో ఉన్నారు. వీళ్ళు బాటంగా బయట తిరుగుతూ ఉంటారు. పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతుంటారు, భక్తుల్లాగా చలామణి అవుతూ ఉంటారు. దేవునికి దశమ భాగాలు ఇవ్వరు. దేవునికి దశమ భాగాలు అంటే కోపం. నాకు ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వక నా సొమ్ము మీరు చెప్పండి అమ్మా. దొంగలు వీళ్ళంతా. ఈ దొంగల బ్యాచ్ చాలా ఉంటుంది. ఏ సంఘంలో చూసిన దొంగల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ప్రతి సంఘంలో ఒక దొంగల బ్యాచ్ ఉంటుంది. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలే, సత్యాన్ని బోధించడం నా ధర్మం. ఒకవేళ సత్యాన్ని తెలుసుకొని నువ్వు మారుతావా, ఆశీర్వాదం పొందుకుంటావు. లేదంటే ఆశీర్వాదాలు. మళ్ళా సంవత్సరం ఆ అబ్బాయి ఇంటికి వచ్చేసినాడు. తిరిగి ఉద్యోగం తీసేశారు ఆ పిల్లవాడికి. ఫ్రాడ్ సర్టిఫికెట్ పెట్టాడని తీసి పక్క దొబ్బారు. మళ్ళా వచ్చి ప్రార్థన చేస్తాను, అయ్యా నా కొడుకు ఉద్యోగం. కారణం, దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము ప్రతిష్ట అర్పణ నాకివ్వక నా సొమ్ము నేను. అది ఎక్కడ తిరగబడ్డారంటే ఇక్కడే. ఈ ప్రజలకు ఏం కావాలని ఇచ్చా, ఏమడిగితే అది ఇచ్చా. వీళ్ళని ధనవంతులను చేశా, గొప్పవారిని చేశా. అయితే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నా మాట లెక్క చేయటం లేదు. దావీదు కీర్తనలు 128 మొదటి వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వర్ధిల్లుదురు. నేను చెప్పే మాటలు కాదు ఇది, లేదా పొద్దుపోయిన మాటలు అంతకన్నా కాదు, లేదా పుక్కిట పురాణాలు అంతకన్నా కాదు. అక్కడ రాసిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి. అస్సలు భయం లేదు, భక్తి లేదండి మనకు. ఒక్కడికి భయం లేదు. 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తాడు, 11 గంటలకు వస్తాడు, 11:30కు వస్తాడు. వస్తే వస్తాడు. ఎక్కడుంది మనకు భయము, భక్తి? ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు? ఆశీర్వాదాలు వస్తాయా? రావు. దేవుని మాట వింటే ఆశీర్వాదం, లేకపోతే శాపం. ఎలాంటి శాపము తెలుసా? యోనాను దేవుడు పిలిచాడు. యోనాను పిలిచి దేవుడు అన్నాడు, అయ్యా నీవు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు పట్టణానికి వెళ్ళాడు. దేవుని మాట వినలేదు, దేవుని మాట పక్కన పెట్టాడు. దేవుడు చెప్పింది ఒకటి, వీడు చేసింది ఒకటి. దేవుడు మాట్లాడతాడు ప్రతి వ్యక్తితో. ప్రియులారా, మీరు అనుకోవచ్చు అలాగే మాట్లాడతాడు పాస్టర్ గారు. కొంతమంది విచిత్రంగా అడుగుతుంటారు, అయ్యగారు దేవుడి స్వరం ఏమన్నా వినపడుతుందా అయ్యగారు? దేవుడు మాట్లాడతాడంటారు అయ్యగారు. అంత నిజంగానే? అరే నీలో భక్తి లేదు, భయం లేదు, నీతో ఎట్లా మాట్లాడతాడు దేవుడు? నువ్వు బయట ఒకటి, లోపల ఒకటి. యెహోవా యందు భయభక్తులు ఉంటే, దేవుని మాట వింటే, దేవుని స్వరం పరిశుద్ధ గ్రంథం లాగా నీతో మాట్లాడుతుంది, వాక్యమై నీతో మాట్లాడుతుంది. యోనాను చెబితే, యోనా నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. మనవాడు తర్షీసు పట్టణానికి వెళ్ళాడు. దేవుని మాట లెక్క చేయలేదు, దేవునికి భయపడలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు. కనుక సముద్రంలో ఏమొచ్చింది చెప్పారమ్మా? భయంకరమైన తుఫాను. అలలు చెలరేగాయి ప్రియులారా. భయంకరమైన తుఫాను చెలరేగాయి. తుఫాన్ అంటే ఎప్పుడు తెలుసా? ఓడ అనగా నీ కుటుంబం. ఓడ అనగా నీ కుటుంబం, నీ జీవితం.
సముద్రం అనగా ఈ ప్రపంచంలోని ప్రయాణం, అలలు అనగా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, శోధనలు, వేదనలు, రోగములు వచ్చి పడతాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుని మాట నువ్వు లెక్క చేయనప్పుడు, దేవుని మాట నువ్వు విననప్పుడు. యోనా దేవుని మాట వినలేదు, దేవుని మాట లెక్క చేయలేదు. నినివేకి వెళ్ళవలసిన వాడు తర్షీసుకు బయలుదేరాడు. ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? అలలు చెలరేగాయి. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి దేవుళ్ళను పూజించారు. ఓడలో ఉన్న సరుకులన్నీ కింద వేశారు. బరువు దించుకుందాం అనుకున్నారు, కానీ కుదరలే. ఓడ అడుగు భాగమునకు వెళ్ళి యోనా నిద్రపోతుంటే వచ్చి అన్నాడు, ఓయి నిద్రపోతా. ఈ దినాల్లో చాలా మంది నిద్రపోతులు ఉన్నారు, చాలా మంది నిద్రమత్తు కలిగి ఉన్నారు. ఈ నిద్ర అనేదానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రసంగం చేయొచ్చు. చాలా మంది క్రైస్తవ సంఘ విశ్వాసులు నిద్రమత్తులోనే ఉన్నారు, ఇంకా ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఎలాంటి మత్తు తెలుసా? ఎక్కడో మణిపూర్లో జరిగిందండి, మనకేంటి, మనం వండుకుందాం మన ఇంట్లో, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే సార్. నిద్రమత్తు. పక్క వీధిలో గొడవ జరిగిందండి, పక్క వీధి చర్చిని కూల్చివేశారండి, పక్క వీధిలో క్రైస్తవుని కొట్టాడండి, పక్క వీధిలో ఉన్న పాస్టర్ను తన్నారండి, మనకు సంబంధమో లేదు. నిద్రమత్తు. యోనా ఓడ అడుగు భాగమున నిద్రపోతూ ఉన్నాడు. ఒకటి చెప్పనా? యోనా తప్పు తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దగ్గర చేత హల్లెలూయా. యోనా తప్పు తెలుసుకున్నాడు. నేనే నా ద్వారానే ఇది జరిగింది. కారణము దేవుని మాట నేను వినలేదు. ఐఎమ్ నాట్ ఒబే వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ వై దిస్ హ్యాపెన్. ఇది జరిగిందయ్యా, ఇది జరిగింది. యోనాని ఏం చేశారో తెలుసా? కట్టగట్టి ఎక్కడ పారేశారమ్మా? నీ బ్రతుకు నా బ్రతుకు అదే. దేవుని మాటను వినకపోతే కట్టకట్టి నిన్ను సముద్రంలో పారేస్తారు, నోటిలో నుండి ఉమ్మేస్తాడు దేవుడు. నీ పేరు వినపడదు, నీ వంశము కనపడదు, నీ చరిత్ర నిలించబడుతుంది, జీవ గ్రంథములో నీ పేరు ఉండదు. జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడి ఉండాలి అంటే ప్రియులారా, నేను ఇవాళ చెబుతున్నా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. నీవు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుని మాట పలుకుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. నువ్వు అశ్రద్ధ చేసావో జాగ్రత్త. చెప్పేంత వరకు నా బాధ్యత. చెప్పిన తర్వాత ఆచరిస్తావా లేక ఆచరించకుండా పోతావా? దేవుని మాటకు లోబడతావా లోబడకుండా ఉంటావా? అది నాకు సంబంధంలే. ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా. మీరు చాలు అమ్మా ప్రియులారా, అందరూ గమనించండి. ఈ 3 రాత్రులు పరిశుద్ధమైన రాత్రులు. ఈ 3 రాత్రులు దేవుడు మనతో మాట్లాడే రాత్రుల్లో. ఈ దేవుడిని ఈ 3 రాత్రులు దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకునే రోజు. ఈ 3 రాత్రులు నీ జీవితాన్ని టర్న్ చేసే రోజులో. నీ జీవితం మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి, నీ భవిష్యత్తు మార్చబడాలి, నీ కన్నీటిని పన్నీటిగా మార్చబడాలి దేవుడు. నీ దుఃఖదినములు సమాప్తము చేయాలి దేవుడు. అందుకే అంటున్నాడు, యెహోవా మాటను శ్రద్ధగా ఈ 3 రాత్రులు వినటానికి రా. రేపు చక్కటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రేపు కూడా దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీకున్న కష్టాలు తొలగించబోతున్నాడు, నీ అప్పులు తొలగించబోతున్నాడు, నిన్ను సంతోషపరిచి నిన్ను జీవ కిరీటం ఇచ్చునుగాక. 3 రాత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దండి. రేపు కూడా మంచి వాక్యాన్ని మనం విందాం. ఈరోజు విందాం దేవుని మాట. నీవు శ్రద్ధగా ఉంటే అబ్రహాములాగా వర్ధిల్లుతావు, నీ వంశం వర్ధిల్లుతుంది. లేదు
యోనా మాదిరి దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతావా? నీ ఇష్టానుసారంగా సోమరివై మత్తులో జారుకుంటావా? సముద్రంలో కట్టి పారేస్తాడు దేవుడు. నీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు, కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేమిస్తాడులే అనుకోవచ్చు. ప్రియులారా, ఒక మాట చెబుతా. యేసు ప్రభుల వారిని సిలువలో వేసినప్పుడు అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండోవాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవు దేవుని కుమారుడని నేను నమ్ముతూ నా తప్పని దేవుని నామని కనపడుతూ. దొంగలో ఏమన్నా తెలుసా? అయ్యా, మాకైతే ఈ శిక్ష తగిందే. దొంగతనాలు చేశాం, దోపిడీలు చేశాం, మానభంగాలు చేశాం, పనికి మాలిన పనులన్నీ చేశాం, మాకు ఈ శిక్ష తగిందే. నువ్వు దేవుని కుమారుడు. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. ఎంత చక్కటి మాట ఆలోచించారో ప్రియులారా. ఎంత చక్కటి క్రైస్తవ విశ్వాసులకు బోధించే మాట ఏమిటి తెలుసా? దొంగ మారు మనసు పొందాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ 3 రాత్రులు చక్కటి రాత్రులు మీరందరూ రండి, మీ కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి రండి, దేవుని మాటలు విందాం, ఆశీర్వాదాలు తీసుకుని వెళ్దాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. తలను వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళేయండి, మోకాళ్ళు లేకపోతే నిలబడండి, పర్వాలేదు. కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. నేను కన్నీళ్లు విడుచుట నేను చూచి తిరిగి హిజ్కియాతో దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వైపు చూస్తున్నాడు. ఈ ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. అయ్యా, నీ మాటకు లోబడతా. నా జీవితంలో తెలిసే తెలియక ఎన్నో పాపాలు చేశా. నీ మాట వెనక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ప్రభువా. కనికర పూర్ణుడైన దేవుడవయ్యా, నీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను నాయనా. ఇది మొదలుకొని నన్ను మీరు దీవించండి, ఇది మొదలుకొని నన్ను మీరు ఆశీర్వదించండి, ఇది మొదలుకొని నాలో నీ యొక్క సత్య సువార్త ప్రకటించే శక్తిని అనుగ్రహించండి, ఇది మొదలుకొని నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నాపై కుమ్మరించండి. ఒక్క మాట దేవునితో అడుగుతావా? కన్నీరు కార్చినటువంటి సహోదరి సహోదరుడా, పగిలిన హృదయాలను కట్టే దేవుడు, కన్నీటిని కన్నీటిగా మార్చే దేవుడు, దుఃఖద్రమను సమాప్తం చేసే దేవుడు, నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా సహోదరి సహోదరుడా? ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూస్తావు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూస్తావు. ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన నీ హృదయంలోనూ చేసుకో. ధైర్యం వహించు, బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. ఏ సమస్యకు భయపడద్దు, ఏ రోగానికి భయపడద్దు. యేసయ్యతో మాట్లాడుతున్నావా? యేసయ్యతో మాట్లాడుతున్నావా? యేసయ్యతో మాట్లాడుతున్నావా? మాట్లాడు. నీ పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వు మాట్లాడితే ఆయన వినాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, కలవరిగిరిలో నీకోసం రక్తం గార్చిన యేసయ్య వైపు ఒక్కసారి చూడు. నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వ సృష్టిలను సృష్టించి పరిపాలిస్తున్న దేవానికి స్తోత్రం. నీవిచ్చిన ఈ భిక్ష, ఈ ప్రాణం, ఈ దేహం నేనిచ్చినదే అయ్యా. ఈ రాత్రి మా జీవితాల్లో అనేకమైన మార్పులు కలగాలి ప్రభువా. తెలిసే తెలియక ఎన్నో పాపాలు తప్పులు చేసిన బయట క్షమించండి. నీ మాట విని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలాగా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకోమని, నీ అరచేతుల్లో ఎత్తి పెట్టుకోమని అయ్యా నీ పాదాలు బట్టి అడుగుతున్నాం ప్రభువా. మీరే మా రక్షకుడు, మీరే మా విపుడము, మా విమోచకుడు అయిన దేవా. నీ పాదాలకు వేలాది వేల కోట్లాది కోట్ల వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించమని
యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.